హాయ్ అండి, వెల్కమ్ టు అభ్యాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు మనము మే ఆర్ కహా పర్ ఇవి ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తామో అన్నది చూస్తున్నాము. మే అంటే ఇన్ లోపల, ఆర్ అంటే అండ్ మరియు, కహా అంటే వేర్ ఎక్కడ, పర్ అంటే ఆన్ పైన మీద. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలుగు అక్షరాలతోటి హిందీ ప్రొనౌన్సియేషన్లో ఇచ్చాను. మై ఆఫీస్ మే హూ అంటే నేను ఆఫీస్లో ఉన్నాను. మీరు ఎక్కడున్నారో ఈ ఆఫీస్ తీసేసి అక్కడ అది ఆ ప్లేస్ పెట్టేసి చెప్పారనుకోండి, మీరు ఎక్కడున్నారన్నది హిందీలో క్లియర్గా చెప్పినట్టు వస్తుంది. తుమ్ ఔర్ తుమ్హారా భాయి కల్ కహా థే అంటే నీవు మరియు మీ తమ్ముడు నిన్న ఎక్కడ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు కాకుండా ఇంకేదైనా పెట్టేసి, ఔర్ అంటే మరియు కదా, సో అక్కడ మీరు ఏం ఎవరికి చెప్పాలనుకుంటున్నారో అది పెట్టి కంటిన్యూ చేస్తే మీకు కొత్త సెంటెన్స్ వస్తుంది. తుమ్ కహా రహతే హో నీవు ఎక్కడ ఉంటావు. ఇక్కడ కహా తీసేసి మీరు ఇంకా తుమ్కు బదులుగా మేరా ఫోన్ కహా హై, మేరా కితాబ్ కహా హై ఇలా మీరు అడగొచ్చు. ఓకే. మేజ్ పర్ క్యా హై బల్ల మీద ఏముంది. ఛత్ పర్ కౌన్ హై మేడ పైన ఎవరున్నారు. ఓకే. సో ఇలా కొన్ని సెంటెన్సెస్ నేను ఎగ్జాంపుల్కి ఇచ్చాను. మీరు ఇక్కడ ఏదైనా కొత్త వర్డ్ పెట్టేసి కొత్త సెంటెన్స్ని తయారు చేయండి. మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, కొత్తగా నేర్చుకున్నట్టు ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ.